जनरल सेक्रेटरी अन्नास्त्रम खाली कंटे नमस्कार మేడం మన కార్యకర్త బాబు అబ్బుబాయ్ తోటి ఒకటి తీపియవాడు చందు రావునా ఇచ్చినందుకు ట్యాక్స్ చెప్తున్నది థ్యాంక్ యూ ఇన్వర్ట్ పోయింది అతమ్మ ఫోన్ ఎప్పుడు చేస్తున్నారు. వైద్య సహాయం కోసం వైద్య ఖర్చుల నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం CMRF ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పంపించినటువంటి ఒక చెక్కులు దాదాపుగా ఆదిలాబాద్ నియోజకవర్గానికి 5,57,500 రూపాయల విలువ గల 10 చెక్కులు మంజూరయ్యాయి. ఈ చెక్కుల్ని అందించేందుకు స్వయంగా ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ నివాసాలకు చేరుకుని ఆ నివాసాల్లో చెక్కులు అందిస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం విద్యానగర్లో మనం వార్డులో ఉన్నాం. విద్యానగర్ వార్డులో ఆయన బాధితులకు లబ్ధిదారులకు చెక్కులు అందించారు. చెప్పండి, ప్రభుత్వం మీకు సహాయ నిధి నుంచి అంటే వైద్య ఖర్చులకు అంతే పూర్తిగా ఇవ్వకపోయినప్పుడు కూడా కొంతలో కొంతగా ఆదుకునేందుకు మరి ప్రభుత్వం అయితే ఒక చెక్కునే అందజేసింది. ఎలా మీ అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్. చాలా కష్టాల నుంచి బయటకు వచ్చినాము. చాలా థ్యాంక్ యూ అండి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందైతే రుణపడి ఉంటాము. ఇది వస్తుందో రాదో అనుకునే సమయంలో అన్న కలర్ సీన్ అన్న, మన నగేష్ అన్న, కంది సీన్ అన్న అందరూ కలిసి ఇది నాకు జయించడం చాలా సంతోషంగా ఉంది సార్. ప్రజాసేవా భవన్ అంటేనే ఒక ప్రజల్ని ఆదుకునేటటువంటి, ఎందుకంటే స్థాపించినప్పటి నుంచి కూడా ఎవరి కష్టం వచ్చినా కూడా ఆ కష్టాలు అక్కడ చెప్పుకునే విధంగా, కష్టాలకు తోడ్పడే విధంగా కూడా మరి పనిచేస్తుంది. మరి ప్రజాసేవా భవన్కి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి కూడా అవుతుంది, అంత మంచిగా అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. 2 చెక్కులు రావడం, మరి ఇందులో మా ప్రజాసేవా భవన్ నుంచి మీ యొక్క దాన్ని ఫాలోఅప్ చేయడం, మొత్తం మీద లబ్ధిదారులకు చెక్కులు అందించడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మరి ఫస్ట్ సీనన్న ఆఫీస్ నుంచి రావడము, మా వాడకట్టుకు మరి ఇవ్వడము చాలా సంతోషంగా ఉన్నది. ఈ 2 చెక్కులు రావడం చాలా సంతోషం ఉన్నది. కంది సీనన్నకి ఎప్పుడు మేము ఫాలోఅప్ చేసినాం. ఎప్పుడు చేసినా ఫస్ట్ మీ వస్తాయి సీనన్న, కంపల్సరీ ఎవరికైతే కష్టాలలో ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పిస్తా, విడతల వారీగా ఇప్పిస్తా అని చెప్పడం. అదృష్టం ఏమంటే మా విద్యానగర్కు ముందుగా రావడం, మా విద్యానగర్ వాసి మరి సీనన్నకు భార్య కావడం మా చెల్లెలు చాలా సంతోషంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా సీనన్న చాలా కష్టపడి మరి ఇది సీఎం నుంచి చెక్కులు తీసుకురావడము, మా తమ్మునికి తెచ్చియడం చాలా సంతోషంగా ఉన్నది. అన్నట్టు వేడి నీళ్ళు చన్నీళ్ళు, చన్నీళ్ళు వేడి నీళ్ళలాగా ఏదైనా కానీ ఆపదలో ఆదుకోవడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. కంది సీనన్న కృషి వల్లనే ఇది రావడం చాలా అదృష్టం.
రాబోయే కాలంలో కంది సీనన్నకు మరి ఎమ్మెల్సీగా ఇచ్చి మన ఆదిలాబాద్ని అభివృద్ధి చెందేటట్టు చూడాలని ముఖ్యమంత్రిల వారికి మరి విన్నవించుకుంటున్నాను మీ ద్వారా. కాకపోతే ఈ అంతానికి ఈ మనకు సీఎం చెక్కులు రావడానికి సీనన్ననే కంది సీనన్న ముఖ్య కారకుడు. తనకు మా విద్యానగర్ వాడ నుంచి మా విద్యానగర్ వాసులందరి నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక ముందు కూడా ఏమన్నా వస్తే మా విద్యానగర్ని చూసుకొని మా నాగేశన్న కానీ నేను కానీ అందరం మేము ఏవిచ్చినా కూడా మరి మీరు సీఎం తరఫు నుంచి చెక్కులు ఏవొచ్చినా తొందరగా మరి అప్రూవల్ చేయించి తీసుకురావాలని కోరుకుంటున్నా. మీ మీద పూర్తి నమ్మకం ఉన్నది. గరీబోళ్లకు మీరు సాయం చేస్తారని ఆల్రెడీ డిక్లేర్ అయింది. ఇప్పుడు ఇంకా దీని ద్వారా అందరు ప్రజలకు పోతున్నది. సీనన్న కంది సీనన్నకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రజాపాలన అంటేనే ఇప్పుడు ఇప్పటికే దాదాపుగా అనేక సంక్షేమ పథకాలుతో ప్రజల్లో ఒక రకమైనటువంటి విశ్వసనీయత అయితే మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పొందింది. అయితే ఎప్పటి నుంచో కూడా సీఎంఆర్ఎఫ్ అంటే వైద్య ఖర్చుల కోసం పాపం పేదలు ఇబ్బందులు పడుతున్న సమయంలో గత ప్రభుత్వం మరి చెక్కులైతే ఇస్తాం అన్నట్టు కానీ చెక్కులైతే అందలే అని చెప్పేసి బాధ్యతలు చెప్తున్నారు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం ఒక సంవత్సరం లోపే మరి ఆదిలాబాద్ నియోజకవర్గానికి దాదాపు 5,57,500 రూపాయల చెక్కులు మీరు పట్టుకొచ్చినారు. సో మరి ప్రజాసేవా భవన్ అంటే నిజంగా అక్కడ అడుగు పెడితే అక్కడ ఖచ్చితంగా సమస్యలు తీరుతాయని ప్రజలు అంటున్నారు. ఒకటే అండి, ఆదిలాబాద్లో మేము ఒక వ్యవస్థలో ఒక చిన్న మార్పులు కూడా తీసుకొస్తున్నాం. ఇంటింటికి వెళ్ళి లబ్ధిదారుల చెక్కులు అందజేస్తూ ఉన్నాం. ప్రజాపాలన అంటేనే ఇది. నిర్బంధాల నుంచి గడీల నుంచి బద్దలు కొట్టుకొని దొర కాళ్ళు మొక్కితే తప్ప దొర గేట్లు తీస్తలేడనే ప్రగతి భవన్ గేట్లు తీస్తలేడన్న పరిస్థితి నుంచి ఒక సంవత్సరంలో మేము ఎటు తీసుకొచ్చినాం. ఆ దొర గడీలు బద్దలు కొట్టి పేదల గడప దగ్గరికి వచ్చి చెక్కులు ఇస్తాం. మేము ఇప్పుడు మా క్యాంప్ ఆఫీస్కి మేము పిలిపించుకోలేదండి, వారి ఇంటికి వెళ్ళి మరి చెక్కులు అందజేస్తూ ఉన్నాం. ఇదే ప్రజాపాలన. ప్రజలకు సంక్షేమ పథకాల్ని ప్రత్యక్షంగా లబ్ధి చేకూర్చడం. రెండవది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఒకటి కూడా గుర్తుపెట్టుకోండి, 7,15,000 కోట్ల రూపాయల అప్పు చేసిపోయిండు కేసీఆర్ గారు. దాని మీద సంవత్సరానికి దాదాపుగా 73,000 కోట్ల వడ్డీని కడుతున్నది రాష్ట్ర ప్రభుత్వం. అయినా కూడా కేసీఆర్ సర్కార్లో అప్లై చేసినటువంటి అంటే దరఖాస్తు చేసినటువంటి వారి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్ని కూడా ఇప్పుడు మేము అందజేస్తూ ఉన్నాం. ఇవి మా హయాంలో వాటిని చేసుకుంటూ పాత చెక్కుల్ని క్లియర్ చేసుకుంటూ. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, కేసీఆర్ సర్కారు కొన్ని వేలాది కోట్ల రూపాయల చెక్కుల్ని ఇచ్చింది. ఏది ముఖ్యమంత్రి సహాయనిధి కాదండి, పనులు చేసినందుకు. ఆ చెక్కులన్నీ అందరూ కలర్ జిరాక్స్లు తీసుకొని పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. పాపం డబ్బులు వస్తలేవు. అంటే కేసీఆర్ ప్రభుత్వం నిధుల్ని భయంకరంగా దుర్వినియోగం చేసింది. వాటన్నిటినీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్కటిగా పునర్నిర్మించుకుంటూ వస్తుంది. ఒకటి మాత్రం చెప్తాను, ప్రజల గరీబోళ్ళ సంక్షేమాన్ని విస్మరించినటువంటి ఏ పార్టీ ఏ ప్రభుత్వం కూడా ఏ నాయకుడు కూడా మనుగడ సాధించలేడు. మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ హయాంలా ముఖ్యమంత్రి సహాయ నిధికి వచ్చేటువంటి చెక్కుల మీద అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎమ్మెల్యే స్థాయి వరకు కూడా కమిషన్లు తీసుకొని కమిషన్ల కోసం కక్కుర్తిపడ్డారు. షాదీ ముబారక్ చెక్కుల మీద, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల మీద. ఇక్కడ ఒక్క రూపాయి అవినీతి లేకుండా ప్రజల గడప దగ్గరికే వచ్చి గరీబోళ్ళ గడప దగ్గరికి వచ్చి చెక్కులు అందించడం అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇదే ప్రజాపాలన, ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము. ఇక్కడ తప్పకుండా కూడా గరీబోళ్లకు పేద ప్రజలకు మేలు జరుగుతుంది. అలాగే ప్రజాసేవ భవన్కు నిత్య సమస్యల కోసం వస్తున్నారు. దాదాపుగా అంటే గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అయితే చెప్తున్నారు ప్రజలు. ఎందుకంటే అనేక సమస్యలు ఇబ్బంది పడుతున్నారు. మరి ఆ సమస్యల పరిష్కార కృషి కోసం దాదాపుగా ఉదయం నుంచి అయితే మీరు అంటే నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ఎలా వాటి కృషికి ఇచ్చేస్తారు? ఒకటే అండి, గతంలో ఒక చిన్న అంటే గరీబోళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద ప్రజలు వస్తే, ఒక చిన్న పని కోసం వస్తే, ఒక చిన్న రికమెండేషన్ లెటర్ ఇవ్వడానికి కూడా ఎమ్మెల్యే స్థాయిలో అవినీతి జరిగిందండి. ఇప్పుడు ప్రజాసేవ భవన్కి కానీ నా క్యాంప్ ఆఫీస్ కార్యానికి వచ్చిన మా కౌన్సిలర్ల వద్దకు ఎవరికి వచ్చినా కూడా ఎటువంటి అవినీతి లేకుండా రికమెండేషన్ లెటర్లు కానీ గరీబోళ్ళ సమస్యలు కానీ చిన్న చిన్న ట్రాన్స్ఫర్లు కానీ మొట్టమొదటిసారి ఆదిలాబాద్లో గత 10 సంవత్సరాలలో ఎస్ఐలు కానీ సిఐలు కానీ డిఎస్పీల ట్రాన్స్ఫర్లలో రూపాయి అవినీతి లేకుండా ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఘన చరిత్ర మాది.
మీకు తెలియదా? గత ప్రభుత్వంలో జోగు రామన్న గారు చిన్న ఎస్ఐ ట్రాన్స్ఫర్కి ఒక వెలగట్టిండు ఇన్ని లక్షలు, సిఐ ట్రాన్స్ఫర్కి ఇన్ని లక్షలని వెలగట్టిండు, డిఎస్పీ ట్రాన్స్ఫర్కి ఇన్ని లక్షలని వెలగట్టిండు. వెలగట్టి పోయి జోగు రామన్న గారి కొడుకు జోగు మహేందర్ని కలిసి ఏమంటారు కదా, పరకామణిలో డబ్బులు ఎత్తేనే ట్రెజరీ, జోగు రామన్న ఓన్ ట్రెజరీలో డబ్బులు ఎత్తేనే ట్రాన్స్ఫర్లు జరిగేటి. ఒక్క రూపాయి అవినీతి లేకుండా ప్రజల సంక్షేమం కోసం పాటుపడడం ఒకటే అండి, గుర్తుపెట్టుకోండి. మనం ఏమి తీసుకురాలేదు, ఎవరేమి కట్టకపోరు. అర్థమైందా? ఉన్నంతలో గరీబులకు మేలు చేయడమే మా దీన్ని బట్టి మీరు చూస్తున్నారు. రూపాయి అవినీతి లేకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు కానీ, షాదీ ముబారక్ చెక్కులు కానీ, ఏ చెక్కులైనా కానీ ప్రజల వద్దకే చేర్చడం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క గొప్పదనం. అలాగే నా ఆఫీసు తలుపులు కానీ, నా క్యాంప్ ఆఫీస్ తలుపులు కానీ మా కౌన్సిలర్ల ద్వారా వచ్చిన లేదంటే మా కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా వచ్చిన లేదంటే మా పార్టీ శ్రేణుల ద్వారా ఎవరి ద్వారా దరఖాస్తు వచ్చినా కూడా దానికి ఒక వ్యవస్థను నిర్మించడం జరిగింది. మా పిఆర్ఓలు కానీ ఇక్కడ నా క్యాంప్ ఆఫీస్లో దాదాపు 6 పిఆర్ఓలు ఉన్నారు, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్సు. అలాగే మీలాంటి సీనియర్ల మద్దతుతో తీసుకొని ఒక డైరెక్ట్గా ముఖ్యమంత్రి సెక్రటరియేట్కి, ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి ఒక చిన్నపాటి ఒక వ్యవస్థ దీన్ని హాట్ లైన్ అంటారు. బేసికల్లీ ఒక హాట్ లైన్, గ్రీన్ ఛానల్ నిర్మించుకోవడం జరిగింది. దాని ద్వారా పనుల్ని మరింత మేము ఓడిపోయినా కూడా ప్రజలనే ఉంటాము, ప్రజల కోసమే ఉంటాము, నిరంతరం అందుబాటులో ఉంటాము. మేము ఓడిపోయినా మేమేం బాధపడేది లేదు. సో ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ఎటువంటి దరఖాస్తులు వచ్చినా కూడా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా మా క్యాంప్ కార్యాలయంలో ఏ డాక్యుమెంట్స్ అయినా సబ్మిట్ చేస్తే కనుక మా పిఆర్ఓలు దాన్ని మొత్తం అన్ని డాక్యుమెంట్లు, అన్ని పేపర్లని క్రోడీకరించి సమకూర్చి పెట్టి ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యాలయానికి అందజేసి సకాలంలో చెక్కులు వచ్చేటట్టుగా కృషి చేస్తూ ఉన్నాము. అండ్ ఇంకొకటి కూడా, ఈ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ముఖ్యమంత్రి సహాయ నిధి వాళ్ళ యొక్క అనుచరులు ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించినటువంటి చెక్కులలో 10,000, 20,000, 30,000 రూపాయలు వసూలు చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. నేను ఎమ్మెల్యేని హెచ్చరిస్తా ఉన్నా, ఎమ్మెల్యే గారు మీ అనుచరులు షాదీ ముబారక్ చెక్కులలో, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులలో, ఇందిరమ్మ ఇళ్లలో ఇట్లాంటి వాటి చోట ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారి అనుచరులు డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. మేము ఆదిలాబాద్లో ఒక్క రూపాయి అవినీతి జరగనీయము. మేమందరం ఎక్కడికెక్కడ మా వాలంటీర్ల వ్యవస్థ తిరుగుతున్నది, నిరంతరం మా నిఘా వ్యవస్థ తిరుగుతుంది. ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలని ప్రజల గరీబులకు అందజేయడమే మా లక్ష్యం. అలాగే ఇంకా ముందు ఇంకే కార్యక్రమాలు ఉండబోతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు మా టాప్ ప్రయారిటీ అండి. రేషన్ కార్డుల జారీ, గరీబోళ్లకు రేషన్ కార్డులు ఇచ్చి గరీబోళ్ళ మనసుల్లో నిలిచిపోవాలనేది మా కాంగ్రెస్ ప్రభుత్వ కోరిక. అలాగే రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇండ్లు మీరైతే చూశారు కదా, రైతు భరోసా ఇంకా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. 12,000 రూపాయలు 10,000 నుంచి 12,000కు పెంచడం జరిగింది రైతు భరోసా. అలాగే భూమి లేని కూలీలని ఎవరైనా పట్టించుకున్నారండి? అంటే భూమి లేని కూలీలను ఎవ్వరూ పట్టించుకోలేదు. భూమి లేని నిరుపేద రైతు కూలీలకు సాలీనా 12,000 రూపాయలు అందజేసేటువంటి ఏకైక గరీబుల ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను పదవి ఉన్నా లేకున్నా, ఓడిపోయినా గెలిచినా నిరంతరం ప్రజల పక్షపాతి. నేను ఆదిలాబాద్ ప్రజలకి వాళ్ళ గడప వద్దకే ప్రభుత్వాన్ని తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తాం. అది అంటే ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు అనేక చేపడతామని, ఇప్పుడైతే లబ్ధిదారుల ఇళ్లకే వెళ్ళి ఆ యొక్క చెక్కులు అందించడం తమకు కూడా సంతోషం ఉందని, ఎలాంటి సమస్యలు వచ్చినా ప్రజాసేవ భవన్ తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేందర్తో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్, విద్యానగర్ నుంచి.